హలో ఆల్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. నా పేరు శ్వేత అనుష అండ్ నా మొట్టమొదటి పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ బట్ ఆల్సో చాలా నర్వస్గా కూడా ఉంది. తప్పులైతే మన్నించండి, నచ్చితే ఎంకరేజ్ చేయండి. తప్పులు, భయాలు, అనుమానాలు అండ్ అల్టిమేట్లీ అవమానాలు. ఎప్పటి నుంచి అయితే పాడ్కాస్ట్ మొదలు పెడదాం అనుకున్నానో అప్పటి నుంచి ఈ పదాలు నా బుర్ర తినేస్తున్నాయి. అందుకే అనుకున్నా, వై నాట్ దాట్ బీ మై టాపిక్ అని. సో ఈరోజు మన సబ్జెక్ట్ ఆఫ్ ది ఎపిసోడ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఒక కథతో మొదలు పెడదాం, ఏమంటారు? అనగనగా 1901లో వాల్టర్ అనే పిల్లాడు స్ట్రగ్లింగ్ మిడిల్ క్లాస్లో పుట్టాడు. అతనికి 4 ఏళ్ళు వచ్చేటప్పటికే ఆర్ట్స్ అన్నా, డ్రాయింగ్స్ అన్నా ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. అంత చిన్నప్పటి నుంచే పక్కింటి వాళ్ళని డ్రా చేయటం, వారి పెంపుడు జంతువులను డ్రా చేయటం చేసేవాడు. చిన్నవాడు కదా, అందుకనే అందరూ ముద్దు చేసి ఎంకరేజ్ చేసేవాళ్ళు. 7 ఏళ్ళు వచ్చేటప్పటికి అతను న్యూస్ పేపర్స్లో ఉన్న హెడ్లైన్స్కి తగ్గట్టు కార్టూన్స్ వేయడం మొదలుపెట్టాడు. కానీ అంతలోనే వరల్డ్ వార్ 1 మొదలైంది. అసలే మధ్యతరగతి కుటుంబం. వాల్టర్, అతని ఫ్యామిలీకి చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఇది వాల్టర్కి మొదటి ఎక్స్పీరియన్స్ విత్ హార్ష్ రియాలిటీ. ఆ కష్టాల నుంచి బయటకి రావడానికి తను గీసిన బొమ్మలు అమ్మి ఆ డబ్బులతో తన కుటుంబానికి కొంత ఆసరాగా ఉందామనుకున్నాడు. కానీ అందరూ జాలి చూపించేవారే తప్ప కొన్నవారెవరూ లేరు. ఇలా ఏజ్ పెరిగే కొద్దీ వాల్టర్కి కార్టూన్స్ అన్నా, డూడ్లింగ్ అన్నా మమకారం పెరిగిందే తప్ప తగ్గలేదు. ఏదో పేరుకి స్కూల్కి వెళ్ళేవాడు, కానీ అక్కడ ఎప్పుడూ ఏదో గీస్తూ ఊహాల్లోకాల్లో తేలుతూ ఉండేవాడు. తన ఫ్రెండ్స్కి తను క్రియేట్ చేసిన స్టోరీస్ చెబుతూ ఉండేవాడు. 10 ఏళ్ళు వచ్చేటప్పటికి వాల్టర్ రైల్వే స్టేషన్స్లో న్యూస్ పేపర్స్, స్నాక్స్ అమ్మే పనిలో చేరాడు. పొద్దున్నే 4:30కి లేవటం, న్యూస్ పేపర్స్ డెలివర్ చేయటం, స్కూల్కి వెళ్ళటం, సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ న్యూస్ పేపర్ డెలివర్ చేయటం. ఇలా ఈ దినచర్య 6 ఏళ్ల పైదాకా సాగింది. కానీ వారి కుటుంబ పరిస్థితులు అంతగా ఏం బాగుపడలేదు. కష్టాలు ఎక్కువ అవుతున్నాయే తప్ప ఎక్కడా విజయం జాడలేదు. ఏజ్ 16 వచ్చేటప్పటికి ఆర్మీలో జాయిన్ అవుతామని డిసైడ్ అయ్యాడు. కానీ అండర్ ఏజ్ రీజన్తో రిజెక్ట్ అయ్యాడు. ఈసారి తన ఏజ్ 17 అని అబద్ధం చెప్పి రెడ్ క్రాస్లో జాయిన్ అయ్యాడు యాజ్ అన్ అంబులెన్స్ డ్రైవర్. యుద్ధంలో జరిగే రక్తపాతాన్ని తన స్టైల్లో ఎక్స్ప్రెస్ చేస్తూ, తను నడిపే అంబులెన్స్ని తన క్యాన్వాస్గా చేస్తూ ఎన్నో చిత్రాలు వేశాడు. అప్పట్లో అదో పెద్ద సెన్సేషన్ అయింది. ఆర్మీ న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ అయ్యాయి అతని కార్టూన్స్. 1 ఇయర్ తర్వాత ఆ ఊపులో ఇంటికి తిరిగి వచ్చాడు. ఒక ఆర్ట్ స్టూడియోలో జాబ్ కూడా సంపాదించాడు. ఇప్పుడైనా తన రాత మారుతుందని నమ్మాడు. కానీ తను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడన్నట్టు ఆ ఆర్ట్ స్టూడియో బ్యాంక్రప్సీ అవటంతో వాల్టర్ జాబు పోయింది, జీవనాధారము పోయింది. వింటుంటే వాల్టర్కి ఇంకా కష్టాల నుంచి బ్రేక్ దొరకలేదనిపిస్తుంది కదూ. కాలం నిరుత్సాహపరిచిన అలసిపోని వాల్టర్ మాత్రం తన పోర్ట్ఫోలియోని పట్టుకుని చాలా కంపెనీస్కి తిరిగాడు. న్యూస్ పేపర్ ఆఫీసెస్కి కూడా వెళ్ళాడు, కార్టూనిస్ట్ జాబ్స్ ఉంటే ట్రై చేద్దామని. కానీ అన్ని చోట్ల నిరాశనే ఎదురైంది. ఇంటర్వ్యూస్లో అతనికి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి అంటే, నీలో క్రియేటివ్ ఇమాజినేషన్ లేదు అని. పాపం చాలా ఫీల్ అయ్యాడు. ఇలా వాల్టర్కి ఫెయిల్యూర్తో ఓ ఫెవికాల్ అనుబంధం ఏర్పడిపోయింది. చాలా డిప్రెసింగ్గా ఉంది కదా. మీరే ఆలోచించండి, లైఫ్లో కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ ఎదురైతే ఎవరికైనా ఏం హోప్ మిగులుతుంది?
మళ్ళీ ఏదైనా ట్రై చేద్దాం ఆర్ ఇంకొకసారి ట్రై చేద్దాం అన్న థాటే చచ్చిపోతుంది. అదే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఈ ఎఫ్ఓఎఫ్ వల్ల మనలో చాలా నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ అవుతాయి. లైక్ ప్రోక్రాస్టినేషన్, వాయిదా వేయటం, ఈరోజు కాదులే ఇంకో ఎప్పుడైనా చూద్దాము అనుకోవడం, ఆత్మన్యూన్యత భావం, లో సెల్ఫ్ ఎస్టీమ్, మన మీద మనకి నమ్మకం తగ్గటం, ఆ పని మనం చేయగలుగుతాము అన్న నమ్మకం పోవటం, ఆసక్తి తగ్గటం, ఒకప్పుడు ఎంతో ప్రేమగా ఇష్టంతో చేసిన పనినే ఇప్పుడు దాన్ని తలుచుకున్నా చూస్తున్నా ఒక రకమైన భయం వస్తుంది. మనకి మనమే పెద్ద క్రిటిక్స్ అయిపోతాం. కానీ మనం మర్చిపోతాం అది కేవలం భయం మాత్రమే. మన తాత ముత్తాతల నుండి వస్తున్న న్యాచురల్ ఇన్స్టింక్ట్. ఈ ఓటమి అనే ఎక్స్పీరియన్స్ మనలో చాలామందిని అణచివేస్తే అదే అనుభూతి కొంతమందికి ఇన్స్పిరేషన్ లాగా పనిచేస్తుంది. మన హీరో వాల్టర్ కూడా ఆ కోవలోకి వస్తాడు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అతనికి తన టాలెంట్ మీద ఉన్న నమ్మకం చెక్కు చెదరలేదు. ఆర్ట్ స్టూడియోలో పరిచయమైన అబ్ ఐవర్క్స్ అనే ఫ్రెండ్తో తన ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. కానీ అది ఫెయిల్ అవడంతో ఒక యాడ్ కంపెనీలో షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యాడు. అక్కడ తన వర్క్స్ని యానిమేషన్ రూపంలో ఎలా ప్రజెంట్ చేయొచ్చో నేర్చుకున్నాడు. అంతే, తన మకాం హాలీవుడ్కి మార్చాడు. మెల్లిగా తన చిన్నతనంలో చెప్పిన స్టోరీస్ని యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్స్లో చెప్పి మనందరం మర్చిపోలేని మిక్కీ మౌస్ సృష్టికర్త వాల్ట్ డిస్నీ అయ్యాడు. బాగా ఆలోచిస్తే మన లైఫ్కి వాల్ట్ డిస్నీ లైఫ్కి పెద్ద తేడా ఏం లేదు. మనము ఎన్నో రిజెక్షన్స్, ఛాలెంజెస్ని ఫేస్ చేస్తాం. కానీ మనం ఎఫ్ఓఎఫ్కి ఇవతలు ఉండిపోతే డిస్నీ లాంటి మహనీయులు ఎఫ్ఓఎఫ్ని అధిగమించి విజయం సాధిస్తారు. ఆయన మాటల్లోనే చెప్పాలి అంటే, ఒక్కోసారి మనం గ్రహించం కానీ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప విజయ రహస్యం ఏమిటంటే జీవితం చేత పళ్ళు రాలించుకోవటం. ఆ దెబ్బలో నుంచి వచ్చే కిక్కు ముందు ఎన్ని ఎదురు దెబ్బలైనా తక్కువే. సో అదండి సంగతి. వాల్ట్ డిస్నీ స్ఫూర్తితో నా భయాలన్నీ దాటి ఈ కొత్త ప్రయాణం మొదలు పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే మనసుంటే మార్గాలెన్నో. నా ఈ ప్రయత్నం మీకు నచ్చిందని ఆశిస్తూ ఇట్లు మీ శ్వేత అనూష. కలిసి నేర్చుకుందాం, కలిసి ఎదుగుదాం. బాయ్, టేక్ కేర్.